హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడై ఉండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందాం. తుదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి. హల్లెలూయా. అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి కొన్ని విషయాలను తెలియచేస్తూ వచ్చారు. విశ్వాసం గురించి, శ్రమల గురించి విషయాలన్నీ కూడా సంఘానికి బోధించుకుంటూ వచ్చి ఈ 13వ అధ్యాయంలోనికి వచ్చిన తర్వాత ఒక అమూల్యమైన విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఏంటి అంటే, ఈ జరగవలసినవి అన్నీ కూడా ఇలాగ జరుగుతూ ఉన్నాయి, మీరు ఎలాగ ఉండాలి అంటే, ఇప్పుడు సహోదరులారా తుదకు మీరు సంతోషించండి. చూడండి, సంతోషించండి, సంపూర్ణులై ఉండండి, ఆదరణ కలిగి ఉండండి అని ఆయన చాలా విషయాలను తెలియజేస్తూ వచ్చారు. సంతోషంగా ఉండాలి. ఈ చివరి దినాల్లో మనం చూస్తే సంతోషం అనేది కరువైపోయిందండి. ఎక్కడ చూసినా బాధలు, ఎక్కడ చూసినా హింసలు, ఎక్కడ చూసినా శోధనలు, ఎక్కడ చూసినా సమస్యలు, ఏ ఫ్యామిలీలో చూసినా కూడా అసమాధానకరమైన వాతావరణాలే ఎక్కువ కనపడుతున్నాయి. కానీ సంతోషం అనేది చాలా అరుదుగాను, తక్కువగాను కనపడుతూ ఉందండి. సంతోషం ఈరోజు చూడండి, సంఘాన్ని మనం చూస్తే దేవునిలో సంతోషించలేకపోతున్నారు, ఆనందంగా ఉండలేకపోతున్నారు, ఫ్యామిలీస్లో సంతోషంగా ఉండలేకపోతున్నారు, ఆనందంగా ఉండలేకపోతున్నారు. ఇంకా ఇలాగ మనం చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో విషయాల్లో మనుషులు సంతోషాన్ని కోల్పోతూ వచ్చారు. కానీ అపోస్తులైనటువంటి పౌలు గారు సంఘాలకు ఏమని చెప్పారు అంటే, సంతోషించండి, శ్రమలు వస్తాయి అయినా కూడా మీరు సంతోషంగా ఉండండి, శోధించబడతారు అయినా కూడా మీరు సంతోషంగా ఉండండి. పత్రికలన్నిటిలో కూడా ఆయన అయ్యే తెలియచేసుకుంటూ వచ్చారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో కనుక మనం చూస్తే అక్కడ కూడా ఆయన చెప్పారు, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని. చూడండి, అపోస్తులైనటువంటి పౌలు గారు సంతోషం గురించి, ఆనందం గురించి అంత పర్టిక్యులర్గా మాట్లాడారు అంటే మనుషులలో సంతోషం చాలా తక్కువైపోయిందండి. ఆనందం అనేది చాలా కరువైపోయిందండి. ఆనందాన్ని కోల్పోయారు. మానసికంగా చాలామంది వేదన పడుతూ ఉన్నారు. ఫ్యామిలీస్లో కూడా మనం చూస్తే సంతోషం అనేది లేదండి, ఆనందం అనేది లేదు. ముఖాలు కూడా చూడండి, చాలామంది వికారంగాను, బాధగాను పెట్టుకుంటారు. ఎప్పుడు ఏదో ఒక అనాలోచనలో ఉన్నట్టు, ఏదో ఒక ఆలోచనలో ఉన్నట్టు, ఏదో ఒక జీవితంలో ఏదో ఒక దాన్ని కోల్పోయినట్లు రకరకాలుగా పెట్టుకుంటున్నారండి. ఒక మాట చెప్పన, చాలా స్థలాల్లో సంతోషం ఎగిరిపోయిందండి. మరి సంతోషంగా ఉండండి అని పౌలు గారు పదే పదే చెప్తున్నారు, ఆనందంగా ఉండండి అని పదే పదే మరలా చెప్తున్నారు అంటే ఆ సంతోషం అనేది, ఆనందం అనేది ఈనాడు ఫ్యామిలీస్లో చాలా తక్కువైపోయింది. కానీ బైబిల్ చెప్తుంది, మీరు సంతోషంగా ఉండండి. ఆయన ఎక్కడుండి ఫిలిప్పీలకు రాసిన పత్రికను రాశారు అంటే, అపోస్తులైనటువంటి పౌలు గారు చెరసాల్లో ఉండి ఈ ఫిలిప్పీ సంఘానికి ఆ పత్రికను రాశారు. ఆయన చెరసాల్లో ఉండి పత్రికను రాస్తూ, చెరసాల్లో ఉన్న వ్యక్తి చాలా బాధలో ఉంటాడు కదండి. మనం చూడండి, బాధ వచ్చినప్పుడు బాధలాగా స్పందిస్తాం, సంతోషం వచ్చినప్పుడు సంతోషంలాగా స్పందిస్తాం, బాధలో ఉన్నప్పుడు ఎక్కువ బాధ గురించే మాట్లాడుతూ ఉంటాం. కానీ పౌలు గారండి అంత బాధపడుతూ కూడా, చెరసాల్లో ఉండి కూడా సంఘానికి ఆనందంగా ఉండండి అని రాశారు. అంటే ఆనందించడం అనేది అంత ప్రాముఖ్యమైన విషయం. చూడండి, సంతోషించువారు, ఆనందించువారు, బైబిల్ ఏం చెప్తుందంటే, ఆనందం కోల్పోయి మానసికంగా ఆలోచించే వాళ్ళ ఎముకలు అంటండి ఎండిపోతాయి అంట.
బలహీనతకి గురైపోతాయంట. ఎప్పుడూ కూడా అలా అనాలోచనతో ఉండకూడదండి. మన భాషలో చెప్పాలంటే చాలామంది అంటారు, మానసికమైనటువంటి వేదనకి మందు లేదు అంటారు. మానసికమైనటువంటి వేదనకి మందు లేదు అంటారు. అంటే మానసికంగా నలిగిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈనాడు మనం చూస్తే అప్పుల్లో కూరుకుపోయి నలిగిపోతున్న వాళ్ళని మనం చూస్తాం. ఫ్యామిలీస్లో భార్యాభర్తల మధ్య ఐక్యత లేకుండా నలిగిపోయే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. కుటుంబాల్లో ఏమాత్రం నెమ్మది లేకుండా ఐక్యత కోల్పోయి సంతోషాన్ని కోల్పోయిన వాళ్ళని మనం చూస్తూ ఉంటామండి. కానీ ఈ ఉదయకాల సమయం పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు, సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. మీరు అనొచ్చు, అమ్మా మేము ఇన్ని బాధల్లో ఉంటే సంతోషంగా ఎలా ఉండగలం? ఎంత అప్పులో కూరుకుపోతే సంతోషంగా ఎలా ఉండగలం? ఎంత బలహీనతలో ఉంటే డాక్టర్లు ఇంకా ఈ వ్యాధికి మందు లేదు అని చెప్తూ ఉంటే మేము ఎలా సంతోషంగా ఉండగలం అని మీరు అడగొచ్చండి. ఇదే బైబిల్ గ్రంథంలో ఈ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో అపోస్తలులైనటువంటి పౌలు గారు తన వ్యక్తిగత జీవితాన్ని బట్టి ఒక మాటను తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, 9వ వచనం మనం చూస్తే, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తం విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుచున్నాను. చూడండి, పౌలు గారికి ఒక బలహీనత ఉందండి. ఆయనకు ఒక ముళ్ళు ఉంది. చాలాసార్లు ఆయనకున్న బలహీనత నిమిత్తం దేవుని దగ్గర అడిగాడు, ప్రార్థన చేశాడు. అందుకు ప్రభు ఏమన్నారంటే, నా కృప నీకు చాలు అన్నాడు. అంటే ఆ బలహీనతను దేవుడు తీసేయలేదండి. నా కృప నీకు చాలు అన్నాడు. నా బలహీనతలో దేవుని శక్తి పరిపూర్ణమవుతుంది అని పౌలు గారు ఆనందిస్తున్నాడు. ఎప్పుడు శరీరానుసారంగా మనం బలహీనంగా ఉంటామో అప్పుడు దేవుని యొక్క శక్తి మనల్ని కమ్ముకుంటుందండి. అందుకని ఈయనేమంటున్నాడంటే, నా బలహీనతలో క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తం విశేషముగా నా బలహీనత యందే నేను బహు సంతోషముగా ఉన్నానంటున్నాడు. బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందలలోనూ, ఇబ్బందుల్లోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. హల్లెలూయా. చూడండి, పౌలు గారికి ఎన్ని ఉన్నాయండి? మనకంటే ఎక్కువ శ్రమలు ఆయనకున్నాయి. మనం అంటాం చాలాసార్లు, నేను యోబు గారు వల్లే శ్రమ పడుతున్నాను, యోబుకు వచ్చిన శ్రమలు నాకు వస్తాయని. కాదండి, వాళ్ళకు వచ్చిన శ్రమల్లో 100వ వంతు మనకు వచ్చినా మనం తట్టుకోలేమండి. పౌలు గారికి ఎన్ని శ్రమలు వచ్చాయో, ఎంత బలహీనతలు వచ్చాయో, ఎన్ని నిందలు వచ్చాయో, ఎన్ని అవమానాలు జరిగాయో, ఎన్ని ఇబ్బందులు వచ్చాయో, ఎన్నిసార్లు ప్రాణాపాయ స్థితిలో పడ్డాడో, అయినా కూడా ఆయన ఏమంటున్నాడంటే, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును గనక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందలలోనూ, ఇబ్బందుల్లోనూ, హింసలలోనూ, ఉపద్రవాలలోనూ నేను సంతోషంగా ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. దేవుని పిల్లలుగా మనకు కూడా ఈ సంతోషం కావాలండి. మనకు కూడా ఈ ఆనందం కావాలండి. నిందలు వస్తాయి కానీ సంతోషంగా ఉండాలి. ఉపద్రవాలు వస్తాయి కానీ సంతోషంగా ఉండాలి. తట్టుకోలేనట్టు మాటలు వస్తాయి కానీ సంతోషంగా ఉండాలి. ఇంతకీ ఇవన్నీ ఎవరికి వస్తాయో తెలుసండి? ఏ వ్యక్తి అయితే సత్యాన్ని గురించి మాట్లాడతాడో, ఏ వ్యక్తి అయితే సత్యం గురించి నిలబడతాడో ఆ వ్యక్తికి ఇవన్నీ వస్తాయండి. మనకెందుకులే అని ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళు ఎలా ఉంటే మనం అలాగ మారిపోతే వాళ్ళకి ఏమీ రావు. కానండి, సత్యాన్ని గురించి బోధించే వారికి, సత్యాన్ని గురించి మాట్లాడే వాళ్ళకి నిందలు వస్తాయి, ఉపద్రవాలు వస్తాయి, హింసలు వస్తాయి, ఇవన్నీ కూడా కలుగుతాయి. నిందలు కూడా వస్తాయి, బలహీనతలు కూడా వస్తాయి. ఇవన్నీ వస్తాయని ఎప్పుడో 2020 సంవత్సరాల క్రితమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన దాసుల ద్వారా ఈ విషయాలన్నీ మనకు వ్రాయించి ఇచ్చారండి. కనుక నిందలు వచ్చేది కామన్గానే ఉంటాయి, ఉపద్రవాలు వస్తాయి. ప్రియ తల్లి వింటున్నావా? ప్రియ సహోదరుడా నీ వింటున్నావా? నిందలు వస్తాయి, ఉపద్రవాలు వస్తాయి, హింసలు వస్తాయి. కానీ వీటన్నిటిలో కూడా నువ్వు ఎలా ఉండాలి అంటే, ఇన్ని బాధల్లో కూడా ప్రభు మనతో ఉన్నాడు అనే సంతోషంగా ఉండాలి.
దేవునికో స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా. మనం ఎప్పుడూ సంతోషంగా ఉండాలండి, దిగులు పడకూడదు. సంతోషము కలిగినటువంటి మనసు మనకు బాగా శక్తిని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది. నలిగిన మనసులు ఎముకలను ఎండిపోచేసిద్ది. సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను గారు తెలియజేస్తూ ఉన్నారు. సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. పౌలు గారు చెప్తున్నాడు, మరలా చెప్తున్నాను, ఆనందించండి. మీకు శ్రమలు వస్తాయి, ఉపద్రవాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. వాటన్నిటిలో కూడా మీరు ఎలా ఉండాలి అంటే సంతోషంగా ఉండండి. ఎందుకంటే ప్రతి శ్రమలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ప్రతి శ్రమ మనకు ఒక గొప్ప కార్యాన్ని జరగడానికి కారణమైంది. కనుక ప్రతి విషయాన్ని బట్టి దిగులు పడబాకండి, చింతపడబాకండి. మీకున్న బలహీనతలను బట్టి, మీకు వచ్చిన నిందలను బట్టి ఏమీ బాధపడబాకండి. సంతోషంగా ఉండండి. దేవుడు మీకు తోడుగా ఉంటాడు, ఆయన మీకు సహాయం చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ అండి. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మంచి ఉదయకాల సమయం ఎన్నో అమూల్యమైన విషయాలు అపోస్తులైన పౌలు గారిని మా ముందు పెట్టి మాతో మాట్లాడుతూ వచ్చారు. సంతోషించుడి అని సంఘంతో పౌలు గారు మాట్లాడారయ్యా. మాకు ఉపద్రవాలు వస్తాయి, హింసలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు జరుగుతాయి. కానీ అన్ని విషయాల్లో కూడా మీరు మాతో ఉన్నారని, ఆ సమస్యలన్నిటిలో నుండి మీరు మాకు విడుదలిస్తారని, ఆ బలహీనతల్లో నీ శక్తి మా మీద పరిపూర్ణం అవుతుందని అతిశయపడుతూ సంతోషంగా ఉండే మనసు మా అందరికీ దయచేయండి. ఈ ఉదయకాల సమయం ఎంతమంది బిడ్డలైతే నీ మాటలు అంగీకరిస్తూ ఉన్నారో వారిని, వారి కుటుంబాలను యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో దీవిస్తూ ఉన్నామయ్యా. ఉదయకాలపు ఆశీర్వాదాలతో అందరినీ నింపండి. ఈరోజు అందరి ప్రయాణాల్లో తోడుగా ఉండండి, పని బాటలో మీరు తోడుగా ఉండండి. ఏ కీడు ఏ కుటుంబాన్ని అంటకుండా మీరు కాపాడండి. మంచి వ్యాపారస్తులందరినీ కూడా మీరు దీవించండి. ఆరోగ్య క్షేమాలు అందరికీ దయచేయండి. కూలి పనులకు వెళ్తున్న బిడ్డలను మీరు కాపాడండి. వ్యవసాయం చేస్తున్న బిడ్డలను మీరు కాపాడండి. వ్యాపారాలు చేస్తున్న బిడ్డలను మీరు కాపాడండి. ఎగ్జామ్స్ రాస్తున్న 10th క్లాస్ పిల్లలకు మంచి జ్ఞానాన్ని దయచేయండి. వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి. స్కూళ్ళకి, కాలేజీలకు వెళ్తున్న పిల్లలందరినీ కాపాడండి. ఉద్యోగాలకి, డ్యూటీలకు వెళ్తున్న బిడ్డలందరినీ మీరు కాపాడండి. అందరికీ నీ కృప, కాపుదల, క్షేమం, దీవెన మీరు దయచేయండి. అందరి కుటుంబాల్లో ప్రభువా ఇలాంటి సంతోషాన్ని మీరు అనుగ్రహించండి. కృప చూపి సహాయం చేయండి. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.